హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చానండి. చాలామంది అడుగుతున్నారు బోరెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి అని. ఈరోజు వచ్చానండి ఇక్కడికి, షెడ్ దగ్గరికి వచ్చేసి. బీఆర్కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు, పెద్దకోటాల గ్రామం, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా వారి షెడ్ దగ్గరికి వచ్చానండి. నమస్తే అన్న. అన్న, మీరు ఫీల్డ్లోకి వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? 13 సంవత్సరాలు అవుతుంది అన్న. అప్పట్లో అంటే నాన్నగారికి ఏమైనా ఎద్దులు ఉన్నాయన్న? అబ్బాలకున్నా అంటే వ్యవసాయ ఎద్దులు అన్న? బండ్ల పందం అప్పుడు బండ్లు ఓకే ఓకే. బండి ఎద్దులు కాదు కదన్నా? మీరు వచ్చి 13 సంవత్సరాలు ఫీల్డ్లోకి వచ్చి స్టార్టింగ్ ఏ చేతను కొనుగోలు చేశారన్న? నేను స్టార్టింగ్ పాల పనుల నుంచి వ్యవసాయంలోనే చేసుకుంటా. వ్యవసాయంలోనే ఒక దత్త ఏర్పడిచ్చింది. 6 పనుల కాడ నుంచి కిషనేడు పల్లెలో కిద్దులూరు పందాలు బాగా ఆడినాయి. కిద్దులూరు పందాలు అది ఏ చేతతో అన్న? అవి లేవు అంటే అప్పుడు అది ఓనర్ ఎక్కడ కొనుగోలు చేశారు? ఏందండి? అవి అక్కంపల్లిలో కొనుగోలు చేసింది. అక్కంపల్లిలో అంటే ఏ సైజులో కొనుగోలు చేశారన్న? పాల పనులవే. పాలపల్ల అక్కంపల్లి వెంకటరామరెడ్డి వాళ్ళ ఊర్లో వెంకటరామరెడ్డి ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి బాగునేది. దానికి మళ్ళీ జత కలిపి కొన్ని పందాలు అన్నాం. తర్వాత కేటగిరీలో వెళ్ళినాక అది ఫెయిల్ అయినాయి. అది ఫెయిల్ అయినాక 5 చేసినాం. తర్వాత మంచి మంచి ఎద్దులే కొన్నాం, మంచి ఎద్దులే అమ్మినా. అంటే అక్కపల్ల జత ఎంత కొనుగోలు చేశారు అప్పట్లో? అప్పుడు ఎంత 1,00,000 2,00,000 ఆ జత కొనుగోలు చేసింది. ఆ జత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ జతను కొనుగోలు చేశారన్నా? ఆ జత అయిపోయినాక మళ్ళీ 6 పనులు మళ్ళీ బుడ్డారెడ్డి కూడా జత తెచ్చింది. ఆ ఏ సైజులో ఉన్నాయన్న? 6 పనులు ఉన్నాయి. 8,50,000. 8,50,000 కొనుగోలు. అంటే ఏ సంవత్సరంలో అది? 18-19 సంవత్సరంలో కొనుగోలు చేశారు. అది ఆడినాక దాంట్లో 6 పనులలో ఒకటి మంచిది ఆడింది. మళ్ళా తర్వాత గద్దర్ కాడ ఒకటి సింహ అనేది గద్దర్ నా కాడ, అది కాడ సింహ. అది కేటగిరీలో ఇందిరా గద్దర్ ఒక బోరెడ్డిను లేపిన ఎద్దులు అవే. అవి ఎక్స్ ఓనర్ పేరు ఏం పేరు అన్న? అవి పాత ఎక్స్ ఓనర్ పేరు. నువ్వు కొనక ముందు వేరే వాళ్ళ ఉన్నాయి. అదే సిద్ధంశెట్టి సామ్రాజ్యం వాళ్ళ దగ్గర కొనుగోలు చేశారు. ఎంతగా నా చేత కొనుగోలు చేసింది? 1,40,000. దాన్ని ఒక్కదాన్ని. ఇంద్రాని అంతా కొనుగోలు చేశారన్నా? ఇందిరా ఒక బుడ్డది 8,50,000 6 పనులు ఉన్నప్పుడు. అప్పట్లో ఇందిరా గుంటూరు పందెం ఆడి నాకు పనులు ఇచ్చాను. 1.5 2 నెలలకు కేటగిరీ దింపిన. దాన్ని కేటగిరీ దింపి ఆ వంతున కేటగిరీ ఆన్యం బాగా. తర్వాత కరోనా పడేది. కరోనా 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యేవి. తర్వాత ఇంకా ఆ కాడి ఆర్కే బుల్స్ వాళ్ళకి 48 లక్షలకు ఆర్కే వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ బంకురామ అయ్యేది. మళ్ళీ తర్వాత బంకురామ. ఆ జత ఎంత కొనుగోలు చేశారన్నా? అవి బంకురామ 54 లక్షలకి. అంటే ఏ సైజులో కొనుగోలు చేశారన్నా? కేటగిరీలో వాళ్ళు 3 పందాలు ఆడినారు. నేను 79 పందాలు ఆడినారు. 2 సెకండ్ అన్ని ఫస్ట్ కేటగిరీలో. తర్వాత తర్వాత సీనియర్కి సీనియర్లో 8 పందాలు ఆడినాము ఆ జతతోనే. 8 తర్వాత బొబ్బూరు పోయినాక బొబ్బూరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అంటే అది ఏ రీజన్ వాళ్ళు వచ్చిందన్న? పందెం తోలుతానా? తోలినాక బాగానే తోలి వచ్చి లారీలో అకస్మాత్ అంటే మనకు అంటే తెలియకుండా అది కూడా చనిపోయింది. అది ఇంటికి వచ్చి కామెంట్ చేసి ఆ తర్వాత సుల్గు సురేంద్రారెడ్డికి అమ్మి 56 లక్షలు కదా. వీర నరసింహారెడ్డిని 56 లక్షలకు అమ్మినాక 1 సంవత్సరం రోజులు గద్ద ఈర నరసింహారెడ్డి గాడివ నాకు అన్నీ. గాడివ తర్వాత వాళ్ళ సంవత్సరం అన్నాక నేను మళ్ళీ గద్దర కాడ ఈ ఈర నరసింహారెడ్డిని ఇంకొకటి కేటగిరీ పోయినా 37-38 మళ్ళీ మా కేటగిరీలో ఆడుతున్నాయి. ఇది 5 సీనియర్లు ఉన్నాయి. ఆ తర్వాత నాకు 2 జతలకు ఇబ్బంది అవుతుందని వాళ్ళకు సార్ నాకు ఇబ్బంది మీకు తీసుకుపోయి వాళ్ళు సంవత్సరం అయితే నాకనే సంవత్సరం నిన్నాళ్ళు నాకనే నిన్నాళ్ళు వాళ్ళు నా పేరు పెట్టుతున్నారు. వాళ్ళ పేరు నా పేరు. అంటే పొత్తులు ఎన్ని ఆడింటారన్న అందాసు? పొత్తులు గిత్తులు ఏం లేదు. నీ పేరుతోనే? నా పేరు నీ పేరు మీద ఇద్దరు పొత్తే. ఇద్దరు అమ్మినా నా పేరే పెట్టినారు నాకనే. సంవత్సరం ఉన్నాయి అన్న. దీని జతలో గిత్తను ఎందుకు అమ్మాలనిపించిందన్న? దీని జతలో ఏదో నడకసాలక అమ్మారు. ఆ గిత్తను ఎంతకు అమ్మారన్న? 5 లక్షలకి. ఆ గిత్తను 5 లక్షలకి అమ్మేశాం. ఆ గిత్త అది సేల్ చేసిన తర్వాత ఆ గిత్తర మీద తర్వాత మళ్ళీ జతను కొనుగోలు చేశారు కదన్నా? బీరం వాళ్ళ కాడ కొనాలి. మేము కొమ్రోలు రంగకాడ నుంచి పూలకోట రంగా అన్న. అంటే బీరం బుల్స్ అన్న పూలకోట రంగా అన్న కాబట్టి రంగాన్న దగ్గర మీరు కొనుగోలు చేశారు. మనకు ఓకే ఓకే అన్న.
ఎడ్లతోనే పడింది. ఈ అన్న పులగొట్టు రంగాన్న దగ్గర నుంచి ఎంత కొనుగోలు చేశారన్న? మేము 70 లక్షలు. 70 లక్షలకు ఎక్స్రాల అన్న. గిత్త కొనుగోలు చేసిన తర్వాత ఎన్ని పందాలు ఆడింటారన్న ఆ జతది? మేము ఆ గీతతో 18 పందాలు ఆడినాము. 22 పందాలు ఆడినారన్న. అన్న ఎన్ని బహుమతులు సాధించాయన్న? అవి బహుమతులు బాగానే ఇచ్చినా 5 ఫస్ట్ కొట్టినాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా పోయింది. ఏదైతే పందానికి పోయినాక ఎప్పుడు ఏమి ఇబ్బంది చేయలేదు నాకు. ఒక్క దాని మీద కొనుగోలు చేసింది సాంబాతో కొనుగోలు చేసినాం. సాంబా మా 20 నరసింహాడి సెట్ అయింది. సెట్ అయినాక 2 పందాలలో ఎండలో పడింది. అది దానికి 20 నెలలు అయ్యి మామూలుగా 4 రోజుల తర్వాతనే కాలం. ఏది పొద్దుటూరు పందాలు ఆడిన తర్వాత? అంతకన్నా ముందు కలసపాటి దగ్గర ఒక పందెం ఆడారు మీరు? ఆ 2 పందాలలో ఎండలో ఆడింది. డాక్టర్ ప్రతాప్ సార్ అందరు చూసినారు కానీ ఏం కాదలేనారు. అది ఏం అసలు మాత్రం లోపల ఏం జరిగింది తెలియదు. ఏ రీజన్ అసలు సాంబా ఏ రీజన్ వల్ల చనిపోయింది అంటావు అన్న? అందాజ్ రా సాంబా ఎండ సరే వాళ్ళని స్టోక్ అట్టే ఎండ సొర పెట్టింది. బాగా చూసినాం, అన్ని చేసినారు డాక్టర్లు. కాలేదు దాంతో అది అమ్మి అది చనిపోయిన తర్వాత ఈ గిత్తకి మళ్ళీ ఈ గిత్తను కొనుగోలు చేశారు. ఈ గిత్తను బేటాకు ఓన్లీ బేటాకని ముల్లపాటు పందెం దించినాం ఎట్టంటానని. లేదా మాకు బేటాకు ఇబ్బంది అవుతుంది. ఎద్దునైతే మళ్ళా నిదానం కొనుక్కున్నాను. బేటాకు జరిగిందని బుల్లెట్ బేటాకి కొనుగోలు అంటే ఈ గిత్తని ఎంత 3 లక్షలు కొనుగోలు చేశారు. ఎవరి దగ్గర కొనుగోలు చేశారన్న? ఇది కర్ణాటక రాయచూరు. రాయచూరు దగ్గర నుంచి కొనుగోలు చేశారు. అంటే దీనికి పందాలకు కాకుండా బేటాల కోసం కొనుగోలు చేశారు. అన్న ధర్మానికి గిత్త నమ్మడానికి గల కారణాలు ఏంటన్నా? ధర్మకు నప్పులు ఉన్నాయి. నొప్పులు మా దానికి ఉరువు చెట్టు కాదు. ఈ స్పీడ్గా అది అందరూ వాళ్ళకు ఇంత ముందు పొత్తేసింది మేము రేవుడు కొత్తలో. వాళ్ళకు సెట్ అవుతుందని వాళ్ళు తీసుకున్నారు. 5 లక్షలకి ఇచ్చారు. దాన్ని 5 లక్షలకి ఇచ్చారు. అన్న ఈ గిత్త మళ్ళీ కొనాలంటే ఎప్పుడు కొనుగోలు చేస్తారన్న? ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్? ఖచ్చితంగా కొనుగోలు చేయాలా. అది ఖచ్చితంగా 12 నెలలకి పాలు మళ్ళీ 12 నెలలు పానుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా కొనుగోలు చేశారు. అదే అన్న మీకు ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అన్న. నాకు అంత అవగాహన లేదన్న ఇంటర్వ్యూలో పైన. మీకోసమే వచ్చాను ఇంత దూరము. అన్న ఇప్పటికైతే పందాలు ఇంకెక్కడ పాల్గొన్నారు? ఓన్లీ ఇంటి దగ్గర బేటాలు వేస్తూ ఉంటారు. బేటాల కోసం ఇంకా బేట అయినా దాన్ని ఏదన్నా ఎద్దు సరిపోయినప్పుడు దాన్ని అమ్మేది ఎద్దుని. మాకు ఇప్పుడు పని జరగాలంటే అది అంతేలేను. బేటాకు బాగుంటుంది, నీటికి బాగుంటుంది. మా ఎద్దు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న. ఇప్పుడు పగ్గాలు మాల దీనికి గిత్తలు కూడా పగ్గాలు మీరే ఉంటారా అన్న? ప్రతిసారి మీరే ఉంటారు డ్రైవర్ ఎవరు? ఏదైనా రాని, ఫస్ట్ రాని, సెకండ్ రాని, లాస్ట్ రాని, ఏదైనా రాని మీరే తోలుకుంటారు. ఇంకా వద్దనుకున్నాం డ్రైవర్. సైడ్ ఉండవాలన్నా? సైడ్ పిల్లలు మొత్తం మా ఊరు ఉన్నారు. నాయుడు మారు నాయుడు హుస్సేన్ అనేవాడు. తాడు తీసేమన్నా సైడ్ తోలన్నా? మా పిల్లలు మా ఇల్లు నేర్పినాం. వాడు వాళ్ళ సైడ్ శ్రీనివాస్ తయారు చేయాలని ఆలోచన పెట్టినా. వాళ్ళ నీళ్ళు లేకుండా మన టీంని సెట్ చేసుకుందామని. వాళ్ళ నీళ్ళు నమ్ముతే మా నాళ్ళు ఎండాలి, మాకని ఎండాలి. అంతే ఉండాలి. విశ్వాసం లేని వాళ్ళు దండి ఎండాలి. ఎన్ని బాధ విశ్వాసం తప్పేం లేదులేండి. బాగుండాలి. ఇప్పుడు విశ్వాసం ఉన్నాడైతే ఎప్పటికి వచ్చినా ఏమన్నా. అన్న మనకు పాతలు డైవర్లు ఎంతమంది మారింటారు అన్న? అందాజ్ నాకాడ ఎవరు మారలే. భాస్కర్ అనే పిల్లడు నాకాడ చేసినాడు. అది కేటగిరీలో 70 పందాలు ఫస్ట్ కొట్టినాయన్న. అందరు పాత సెట్టింగ్ అందరు ఉన్నారు. ఈరనరసింహటి పోయినాక వీళ్ళు కొంత ముగ్గురు పోయినారు. మా బామ్మ వాళ్ళ మేము ముగ్గురు ఉన్నాం అంతే. ఆ ముగ్గురు పోయిన వాళ్ళు. ఇప్పుడు ఈ జత ఒకవేళ దీని జత కొనుగోలు చేసిన సెట్టింగ్ మీరే పక్కన ఉంటారు. కొన్నాళ్ళు ఆ పిల్లోడు ఈరనరసింహటి గండి దీనిలో కొన్నాడు. కుమారన్న, జమ్మనోడు కుమారన్న. మేము వాళ్ళు ఆట పోయినారు. మేము మా తిప్పలు మేము పడతాం, వాళ్ళు తిప్పలు వాళ్ళు. నా ఇంట్లో నిన్నాళ్ళు అందరు ఉన్నారు. మళ్ళీ ఆదిలన్న కూడా కొన్ని రోజులు ఎక్కారు కదన్న? ఆదిలన్న గుత్తి ఆదిలన్న కొన్నాళ్ళు ఉన్నారు. అంటే మన సాంబా ఈ నరసింహ జత చేసినప్పటి నుంచి. అన్న ఉన్నప్పుడు ఎన్ని పందాలు ఆడింటారన్న ఆదిలన్న ఉన్నప్పుడు? తర్వాత ఈ మంచి నడిచిమాటి నాకు నరసింహారెడ్డి అన్న అవుతా. నరసింహారెడ్డి పర్వాలేదు. ఏ మన వెలుగొండ తోలిన మంచి నరసింహారెడ్డి నేనే అనుకూలంగా అంటాడు. మన మా మంచిలే మాకు బంధువులు. నరసింహారెడ్డి నిదానం నిబ్బరంగా అన్నాడు. పర్వాలేదని ఆలోచన చేసి పెట్టిన. వీళ్ళు పిల్లలు ఉండి కొన్ని పందాలకు అజ్జీలను పిలిచాలని పిలుచుకోరండి. తర్వాత ఇది ఎండల పడి
జరిగాయి దాని స్టాప్ అయినాం పందేలే. అది ఆ మంచితోనే ఎద్దులు బాగుంటాయి. నర్సిమాడి అన్నతో లోడ్ ఏదైనా ఇబ్బంది లేదు, బాగానే తొలినాడు కానీ స్పీడ్లో పనికి రాదు. సాంబ చంపని కారణం అయితే విరోచనాలు ఒకటే, ఏం దానికి ఏం లేదు, ఎటువంటి లేవు, ఎలాంటి జబ్బు లేదు, లాభాలు ఏమవ్వదు, అన్ని బాగానే బాడీ. చాలా మంది అదే డౌట్ ఉందన్న, సాంబ ఏ రీజన్ వల్ల చనిపోయింది, ఏ రీజన్ వల్ల చనిపోయింది అని. దానికి ఏం లేదు నాయన, బాగా అది ఆ 2 పందాలు ఎండలో పడింది. ఆ 2 రోజులు పగ్గలు మీరే కదా తోలింది, ఆ 2 రోజులు పగ్గలు మీరే కదా తోలింది పొద్దుటూరు. తర్వాత అది 20 నెలల వరకునే చనిపోయింది. 2వ సొర పడింది, బాగా బెటర్ అయింది ఎద్దు. అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అన్ని చూపించినాం, అన్ని చేసినాం, డాక్టర్లు చేసిన పని వల్ల తెలంగాణ 4:30 అకస్మాత్తుగా ఏం లేదు. మళ్ళీ ది జత కొనుగోలు చేసి మళ్ళీ ఏదో ఫీల్డ్లోకి వస్తారు. ఫీల్డ్ అయితే పుల్లేదు అప్పులేదు, బోరేడైన వాడు ఎప్పుడు తిరుగుతూనే రాడు, సీనియర్లోనే దీని జత కలపాలా, సీనియర్లోనే దిగుతుంది. కేటగిరీ ఏం ఆలోచన లేదు, ఆలోచన లేదు. ఆలోచన కేటగిరీ అయితే తొలుతా ఎప్పుడో పారి తోలుతావు మళ్ళా, సీనియర్లోనే ఎక్కువ ఆలోచన. దీని జత కొనుగోలు చేసి అదే ఫీల్డ్కి అయితే వస్తారు. దీన్ని ఖచ్చితంగా చేయాలా, 10 నెలలకి రావాలి. ఇంతవరకు కేటగిరీలో సబ్ జూనియర్ పని ఒకటే ఆడింది, డైరెక్ట్ సీనియర్లో సాంబార్ తింటే సాంబార్ వల్ల ఆడింది. దీని దెబ్బకి సాంబార్ మంచి నెద్ది అది లేదు, ఇది వచ్చి సాంబార్ రికార్డ్ అది నెద్ది దిగుతా అక్కడ దాన్ని ఇది నేత వయసు దాన్ని గుర్తు పెట్టండి. ఆ సాంబాగిన జత ఉన్నట్టు ఇప్పుడు బాగుంది. ఇంకా జత అంటే దాని వల్ల దానికి వేసి దీన్ని రైట్ కేసుకోవాలి, అది జత బాగా సెట్ అయితే అనుకునే టైంకి ఇది అయిపోయింది. దాన్ని అయితే మాకు ఆలోచన లేదు, మాకు ఇదే సాంబాతోనే అదేదో అవసరం టైం మాడికి బాగాలేదు. అది ఫ్రెండ్స్, ఈ గిత్తకి జత వచ్చేసి గిత్తనైతే కొనుగోలు చేస్తారంట. 6 నెలలు పట్టిన సంవత్సరం పట్టిన ఎదురుగా ఇది ఉండాల్సిందే, నాకు ఇది ఉండాల్సిందే. దీని జత ఖచ్చితంగా ఎద్దు కొనుగోలు చేస్తారు. ఏదైనా కేటగిరీలో ఎద్దులైనా కలిపినా కొన్ని దీనికి అయితే చేస్తాం. దీనికి ఎప్పుడో పరైనా సంవత్సరం ఆగని కాక దీనికి 10 ఈ నరసింహారెడ్డి నమ్మకం, బాడీ కానీ ఏదైనా నమ్మకం నాకు. నీకు నమ్మకం ఏ పొందైనా నా ఇంటికి 10 లేకుండా ఇంటికి నాకు రాలేదు ఈ ఎద్దు. ఇంటితో 10 లేకుండా రాలేదు. ఈ సైజ్ ఎంత వస్తుందన్న మనకి? 60 ఉంటుంది. బుద్ధి మంచిది. అందరికి ఇక్కడే ఉంది. వీర నరసింహారెడ్డి పోయిన తర్వాత అంటే జూనియర్ అని పెట్టినా లేదంటే ఓన్లీ వీర నరసింహారెడ్డి ఒకటేనా? వీర నరసింహారెడ్డి అని పిలుస్తారు జూనియర్ ఏం లేదు. దాని దగ్గర పెళ్ళి కూడా ఇది తీసుకొస్తాను మీ నమ్మకం? ఇబ్బంది లేదు, నమ్మకం. పందెం అంటే నీకు అనేది ఏదోడైనా పందెం బయటికి అనేది పోయినాక రాలేదు. ఒకప్పుడు మన చెట్ల గద్దర్ అని ఎద్దు ఉన్నది, తర్వాత వీర నరసింహారెడ్డి, దాని తర్వాత ఇది మనకు 3వ ప్లేస్లో. ఇంకా వీర నరసింహారెడ్డి గద్దర్ తర్వాత ఇంద్ర మంచిది, ఇంద్ర అవుతా, ఇంద్ర టాప్. గద్దరు, ఇంద్ర, ఉడది, ఇది మంచి ఎద్దులలో నాకు పేరు తెచ్చినటువంటి ఇవి. ఇప్పటికి మీరు ఈ ఫీల్డ్కి వచ్చినాక ఎన్ని ఎద్దులు కొని ఎన్ని ఎద్దులు మార్చింటారన్నా? ఎద్దులు తెచ్చిందా మార్చుతారు, మంచి ఎద్దులు ఏంది కాదు. మేమే దొరకాలా, మేము ఏదైనా రాని ఉన్న కాడికి ఏ ప్లేస్ అని రాని మీరే ఇంకా మేమే దొరకకుండా మేము చేసుకోవాలి. ఎప్పుడు కాకుండా సంవత్సరానికి కానీ సెట్ చేయనా కానీ మేమే దొరకాలి. వచ్చి తొలదనే కానీ ఎవరేమో మళ్ళా మేము తోలుతామంటే చూద్దాం వచ్చినా చేస్తాం. తోలుతాం, నాకు తోలుతా నమ్మకం, తోలుతున్నామంటే మళ్ళీ అట్టనే చెప్తాం. నమ్మకం నేను తోలుతా అని ఎవరన్నా వస్తే వచ్చినా తోలుసుకుంటాం. లేదు నీ పని నీది మా పని మాదంటే ఓకే రైట్ అన్నా. అంటే ఈ గిత్తం అయితే ఓన్లీ దీనికి బేటల కోసం కొనుగోలు చేశారన్నా? చూద్దామని చెప్పి ముళ్ళపడ పందాన్ని పెట్టారు మీరు? పందానికి చూద్దామని ఎట్లా నడకందా పెట్టినాము, కొంత నడక అందుకోలే అయిపోయింది. మన బేటకుండా వాళ్ళు దీనికి అమ్మాలనుకుంటే అమ్ముతారు అన్నది? దీన్ని అమ్ముతారు. దీన్ని 3 లక్షలు కదండి కొనుగోలు చేసింది.
అదే ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.